मिस इंडिया वर्ल्ड 2020 का टाइटल हासिल करने वाली मनसा वाराणसी का उनके आबाई शहर हैदराबाद पहुंचने पर वालिहाना खैरमकदम किया गया। राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट से उनकी रिहायशगाह तक एक बाइक रैली निकाली गई। वासवी कॉलेज ऑफ इंजीनियरिंग की ग्रेजुएट मनसा ने मीडिया से बातचीत करते हुए कहा कि उन्हें हैदराबाद को वापस होकर बेहद खुशी हुई है। చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Is this okay? Is this fine? Yes. मैं पकड़ती हूँ ना. పెట్టొచ్చు కదా లోగో. I'll help you. Okay, Vansa, so ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం ఇంకా హోమ్ కమింగ్ ఆఫ్టర్ విన్నింగ్ మిస్ ఇండియా? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చాను. I've met my family. It feels so good to share my happiness in my celebration with them. I look forward to making the best of the next few days here in my home, Hyderabad. సో ఇట్లా కాంపిటీషన్ ఎట్లా జరిగింది మేడం? కాంపిటీషన్ చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను ఈ కాంపిటీషన్ కోసము. చాలా హార్డ్ వర్క్ ఇంకా డెడికేషన్ పెట్టాను దీంట్లో. అండ్ ఫైనలీ ముంబైకి వెళ్ళి ఇన్ని రోజులు వేరే వేరే అమ్మాయిలు వేరే స్టేట్ల నుంచి వచ్చిన అమ్మాయిలతో స్పెండ్ చేసి ఐ హ్యాడ్ అ ఫ్యాబ్యులస్ టైమ్. అండ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఈ క్రౌన్ గెలుచుకుని ఈ టైటిల్ గెలుచుకుని ఐ ఫీల్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై హెడ్ అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. Right. Well, I think personally, of course, Miss India was a big challenge for me. I love a good challenge, and that way this helped me push myself mentally and physically. But personal ga kakunda, of course, I spent a lot of time volunteering with this NGO called Make a Difference. So nenu volunteering lo spend chesina time kuda I felt somewhere deep down that I wanted to be greater than the person that I am. I wanted to do more, give back in the best way possible, and ee platform dwara I wish to give my voice, lend my voice to causes that I hold very close to my heart. సో కోఆపరేషన్ ఎవరిది మేడం అందులో ఎక్కువ? మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఫ్రెండ్స్ స్కూల్? ఐ థింక్ అందరిది మిక్స్ ఉంటుంది. మోస్ట్లీ మై ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ మొదట్లో కొంచెం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు నా డెసిషన్. బట్ గెలిచిన తర్వాత ఆఫ్ కోర్స్ అందరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు అండ్ వీర్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. సో వాట్ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ నేను ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద రిప్రజెంట్ చేస్తున్నాను ఆన్ ద మిస్ వరల్డ్ ప్లాట్ఫామ్. జనరలీ ఇయర్ ఎండ్కి కండక్ట్ చేస్తారు ఈ కాంపిటీషన్. సో దీనికి చాలా చాలా ప్రిపరేషన్ కూడా చేయాలి. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నేను దాంట్లోనే దూరిపోతాను. వెల్, ప్రస్తుతానికి నా ప్రయారిటీ మొత్తం మిస్ వరల్డ్ మీదే ఉంది. బట్ యు నెవర్ నో, చెప్పలేము. ఒక ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ ఏమైనా వస్తే I would love to give it a shot.